ప్రైజ్ ద లార్డ్. అందరూ కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవా మీకే స్తోత్రం, రాజాతి రాజా మీకే స్తోత్రం, దేవాతి దేవా మీకే స్తోత్రం. నా తండ్రి గడిచిన రాత్రంతా మీ చల్లనెక్కల కింద భద్రపరిచిన దేవా మీకే స్తోత్రం. మీరు కొడకకుండా నిద్రపోకుండా కనురెప్ప పాటైనా కనుమోయకుండా అంత భద్రంగా మమ్మల్ని కాపాడడానికి మేమే పాటి వారం. నా తండ్రి ఆకాశ సింహాసనం మీద ఆసీనులయ్యున్న మీరెక్కడ, మీ పాదపీఠం భూమి మీద మేమెక్కడ. నా తండ్రి మీ దృష్టిలో మేము ఉండడానికి, మీ కాపుదల మాకివ్వడానికి అందరూ బట్టి మీకే స్తోత్రం. నా తండ్రి ఈ నూతన దినంలో మేము సజీవులుగా ఉన్నామంటే అది కేవలం కేవలం మీ కృప, మీ జాలి, మీ దయ, మీ కరుణ, మీ వాత్సల్యత నూతనంగా మా మీద పుట్టబట్టే కదా నా ప్రభు. ఏ పాటి వారమయ్యా, ఆకాశం వైపు కన్నులెత్తి చూసే అర్హత కూడా మాకు లేదు కదయ్యా. మాకన్నా గొప్ప గొప్ప వాళ్ళు, మాకన్నా పేరు ప్రతిష్టలు సంపాదించడం, మాకన్నా మంచి టాలెంట్ ఉన్నవాళ్ళు, ఆరోగ్యవంతులు, ఐశ్వర్యవంతులు, మీ ఎడల భయభక్తులు కలిగిన అనేక మంది నా ప్రభు ఈ నూతన దినంలో సజీవులుగా లేరు అని ఎన్నో వార్తలు మేము చూస్తున్నాం. ఎంతో మంది అనేక ప్రమాదాల్లో మరణించారు, అనేక అనారోగ్య సమస్యలతో మరణించారని ఎన్నో వార్తలు మేము చూస్తున్నాం. వారికంటే కూడా మేము గొప్పవారం కాదు కదండి. అయినా సరే మా మీద దృష్టి పెట్టి, మా మీద జాలిపడి, మా మీద కనికరపడి నా ప్రభు మమ్మల్ని సజీవులుగా ఉంచిన దేవా మీకే స్తోత్రమయ్యా. ఎందుకయ్యా మాపై ఇంత ప్రేమ, ఎందుకయ్యా? ఎంతో మంది మెలకువ రావట్లేదని బాధపడుతున్నారు. మీ దయను బట్టి నా ప్రభు వారందరినీ తట్టి లేపి మీ సన్నిధిలో కూర్చోబెట్టమని అడుగుచున్నామయ్యా. ఎవరెవరి ప్రార్థనలు ఏకీభవించారు, ఏ ఏ సమస్యలతో, ఏ అక్కరతో నా ప్రభు మీ పాదాల దగ్గరకు వచ్చారు నా తండ్రి. ప్రతి ఒక్కరి కుటుంబాన్ని, ప్రతి ఒక్కరి గృహాన్ని మీరు దర్శించిన ప్రభు కుటుంబాల్లో ఉన్న కోపాలు, ద్వేషాలు, మనస్పర్ధలు తీసివేసి అపవాద శక్తులు, దురాత్మ శక్తులు, చేతపడి శక్తుల నుంచి కుటుంబాలని యేసు నామంలో విడిపించిన ప్రభు మీ రక్షణ కంచె మా కుటుంబాల చుట్టూ ఉంచమని అడుగుచున్నాం నా తండ్రి. మీ శాంతి సమాధానంతో మా కుటుంబాలను, మా దేశాలను నింపమని అడుగుచున్నాం నా తండ్రి. నా శాంతిని మీకు అనుగ్రహిస్తున్నానని చెప్పిన దేవా మీ శాంతిని కోల్పోతున్నామయ్యా. మీరేసిన రక్షణ కంచె పోగొట్టుకుంటున్నామయ్యా. వెర్రి వాళ్ళమయ్యా. మా బలహీనతను ఎరిగి ఉన్నదేమో. మేము బలహీనపడిన సమయంలో మీ బలాన్ని మాకు అనుగ్రహించిన ప్రభు మీ రక్షణ కంచె మా చుట్టూ, మా కుటుంబాల చుట్టూ వచ్చమని అడుగుచున్నాం నా తండ్రి. విశ్రాంతి దినం పరిశుద్ధంగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకోలేమని చెప్పినదే. ప్రతి ఒక్కరు నా ప్రభు మెలకువ కలిగి నా తండ్రి, నా తండ్రి మాట చొప్పున నేను నడుచుకుంటాను అని నా ప్రభు ఆసక్తిగా, నా ప్రభు మనస్ఫూర్తిగా మీ సన్నిధికి రావాలి నా ప్రభు. ప్రతి ఒక్కరి హృదయాన్ని కదిలించమని అడుగుచున్నాం. మీరాకడ సమయంలో నా ప్రభు ఏ ఒక్క ఆత్మ నశించిపోవడం, విడిచిపెట్టడం మీకు ఇష్టం లేదు నా తండ్రి. మా ఇంట్లో వాళ్ళే రాకపోతే బయట వాళ్ళు ఎలా వస్తారని వాళ్ళకి మేమెలా చెప్పగలం నా తండ్రి. కుటుంబాల్లో ఉన్న ప్రతి ఒక్కరి హృదయాన్ని కదిలించి నా తండ్రి మీ సన్నిధికి భయభక్తులు కలిగి మీ సన్నిధికి వచ్చి రావాలి అనే నూతన హృదయాలు నా ప్రభు మా కుటుంబాలను ఉన్న వాళ్ళందరికీ అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. వాక్యం ప్రకారం ఎలా నడుచుకోవాలి, వాక్యాన్ని ఎలా ధ్యానించాలి, వాక్యం ప్రకారం నడుచుకోవాలి కదా. నేను బలి అర్పిస్తున్నాను కానీ మాట వినట్లేదేమో అనే గ్రహింపు, ఆలోచన ప్రతి ఒక్కరిలో కలిగించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభు మీ ఎడల భయము, భక్తి కలిగిన జీవితాలనే మాకు అనుగ్రహించండి నా తండ్రి. మీ ఎడల భయము, భక్తి లేకుండా ఈ లోకస్తులాగా మేము జీవిస్తే మా బ్రతుకు ఒక అర్థం ఉండదు కదయ్యా. అలాగే నా తండ్రి మీ ఓర్పు, మీ సహనం, మీ ప్రేమ, మీ జాలి గల మనసు నా తండ్రి మీరెంత సహించారు, ఎంత ప్రేమించారు, ఎంత క్షమించారు నా ప్రభు ఆ మనసే మాకు అనుగ్రహించండి. మా తోడబుట్టిన వాళ్ళతోనే మేము సమాధానంగా ఉండలేకపోతున్నాం. మా విషయంలో వాళ్ళేదైనా అనరాని మాట అన్నా కూడా నా తండ్రి మమ్మల్ని ద్వేషిస్తున్నారని మేము ద్వేషిస్తున్నాం. కానీ మీరెంత క్షమించారు నా తండ్రి. మిమ్మల్ని హింసించే వాళ్ళ కోసం అంత బాధలో ఉంటే కూడా తండ్రి వీరేం చేస్తున్నారు వీరికి తెలియదయ్యి వారిని క్షమించమని అడిగారు నా తండ్రి. ఎంత జాలి నా ప్రభు ఆ మనసే మాకు అనుగ్రహించండి నా ప్రభు. ఇంట్లో వాళ్ళతోనే మేము సమాధానంగా ఉండలేకపోతే బయట వాళ్ళతో మేమెలా సమాధానంగా ఉండగలమయ్యా. ఎవరెవరు నా తండ్రి గొడవలతో ఉన్నారు, ఎవరెవరు ఇంట్లో వాళ్ళతో సమాధానంతో లేకుండా ఉన్నారు నా ప్రభు, ఎవరెవరు నా తండ్రి క్షమాపణ అడగలేని పరిస్థితులు నా ప్రభు తగ్గించుకోలేకుండా నా ప్రభు ఎవరైతే కఠినంగా ఉంటున్నారో ప్రతి ఒక్కరి హృదయాన్ని కరిగింపచేసి మెత్తటి మనసులుగా మార్చండి. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుందరు అని చెప్పిన దేవు
సాత్వికమైన మనసు, సాత్వికమైన హృదయాన్ని నా ప్రభా మా అందరికీ అనుగ్రహించండి. దీర్ఘశాంతముతో ఎలా ఉండాలో మాకు నేర్పించండి. ఎంత ఎగతాళిగా మాట్లాడారో మిమ్మల్ని, ఎంత తగ్గించి మాట్లాడారు, ఎంత హేళన చేసి మాట్లాడారో మిమ్మల్ని. అయినా సరే మీరు ఒక్క మాట కూడా మాట్లాడలేదు నా తండ్రి. తెలియకే వాళ్ళలా మాట్లాడుతున్నారులే అని ఎంత దీర్ఘశాంతముతో ఉన్నారో నయ్యా. ఆ శాంతి నా ప్రభ, దీర్ఘశాంతం నా ప్రభ మా అందరిలో ఉంచమని అడుగుచున్నాం నా తండ్రి. మీ సన్నిధికి నా ప్రభ మందిరానికి వచ్చేటప్పుడే మా ప్రవర్తన జాగ్రత్తగా ఎలా చూసుకోవాలి, ఇంట్లో ఉన్నప్పుడు బయలుదేరేప్పటి నుంచి, లేచిన దగ్గర నుంచి మా హృదయాన్ని ఎలా సిద్ధపరచుకోవాలో నా ప్రభ, మా హృదయం అంతా మీ మీద ఎలా ఉంచాలో ఆ గ్రహింపు జ్ఞానాన్ని మాకు అనుగ్రహించండి. ఆ జ్ఞానుని వలె సమయాన్ని పోగొట్టద్దమ్మా, జ్ఞానుని వలె సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. మీరు చెప్పిన మాట ప్రతి దినము మేము జ్ఞాపకం చేసుకుని నా ప్రభ ప్రతి విషయంలో, ప్రతి క్షణం కూడా మీ ఆలోచనే మా హృదయంలో ఉండాలని నా ప్రభ. పాపపు తలంపులు, పాపపు చూపులు, పాపపు ప్రవర్తన, పాపపు నడవడిక మాలో నుంచి తీసివేయండి నా తండ్రి. తగ్గింపు హృదయం, దీన మనసు కలిగి, వినయము కలిగి నా ప్రభ ఎలా జీవించాలో, నీతిగా ఎలా జీవించాలో, నీతిగా న్యాయంగా ఎలా బ్రతకాలో మాకు నేర్పించమని అడుగుచున్నాం నా తండ్రి. దానియేలు గారు చెప్పినట్టు, రాజా నీ దృష్టికి నేను నీతిగా ఉన్నాను, నా దేవుడి దృష్టిలో కూడా నేను నీతిగానే ఉన్నాను దృష్టి ముందు అని నా ప్రభు ఎంత చక్కగా, ఎంత ధైర్యంగా, ఎంత విశ్వాసంతో పలికాడు నా తండ్రి. దానియేలు గారి పేరు పలికే అర్హత కూడా మాకు లేదయ్యా. అయినా సరే నా ప్రభు మీ దృష్టి ముందులో, నా ప్రభు మీ దృష్టిలో మేము నీతిగా, నీతిమంతులుగా ఎలా జీవించాలో, ఎలా ఉండాలో, ఎలా అవ్వగలమో ఆ జ్ఞానాన్ని, గ్రహింపును మాకు అనుగ్రహించండి అయ్యా. ఈ లోక జ్ఞానం మీ దృష్టిలో వెర్రితనమేగా, వెర్రివాళ్ళం నా తండ్రి. మీ మాటలు చదువుతున్నాం కానీ వాక్యం గ్రహించలేకపోతున్నామయ్యా. పూర్తిగా అర్థం చేసుకోలేకపోతున్నాం, పూర్తిగా లోబడలేకపోతున్నాం నా తండ్రి. ఆ చంచలమైన మనసు మాలో నుంచి తీసివేయండి నా ప్రభ. చల్లారిపోయిన ప్రేమ మాలో నుంచి తీసివేయండి నా తండ్రి. మీరు అక్కడ సమయానికి ఎలా సిద్ధపడి ఉండాలి, మా వాళ్ళని ఎలా సిద్ధపరచాలి ఆ జ్ఞానాన్ని మాకు అనుగ్రహించండి. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, మూఢురాలు తన ఇల్లు పెరిగివేయను అని చెప్పిన దేవా, జ్ఞానము కలిగిన ప్రభ మా దారి తప్పిపోతున్న బిడ్డల్ని ఎలా సరైన దారిలో నడిపించాలి, దారి తప్పుతున్న మా వాళ్ళని ఎలా సరైన మీ వైపు నడిపించాలి ఆ జ్ఞానాన్ని, గ్రహింపుని మాకు అనుగ్రహించండి. మీలో ఎవరికైనా జ్ఞానం కొదువుగా ఉందా వారు నన్ను అడగండి, నేను మీకు ధారాళముగా ఇస్తానని చెప్పిన దేవా. జ్ఞానం లేదయ్యా, జ్ఞానం లేని వాడు అతను అజ్ఞానులమయ్యా. మీ జ్ఞానాన్ని మాకు అనుగ్రహించిన అతన్ని ప్రతి విషయంలో జాగ్రత్త కలిగి ఎలా జీవించాలి ఆ గ్రహింపు మాకు అనుగ్రహించండి. అలాగే నా ప్రభ మీ మందిరానికి వెళ్ళినప్పుడు నా తండ్రి వారి ప్రవర్తన ప్రతి ఒక్కరు నా ప్రభ జాగ్రత్తగా, అమ్మో ఇది దేవుని గృహం కదా, తండ్రి ఉన్నాడు కదా, తండ్రి మనల్ని చూస్తున్నాడు కదా, నేను చేసే ప్రతి పని, నా ఆలోచన కూడా నా తండ్రికి తెలుసు కదా, నా తండ్రి మాటలు నాతో మాట్లాడుతున్నప్పుడు నేను దిక్కులు చూడకూడదు కదా, పాపపు తలంపులు నాలో ఉండకూడదు కదా, నా తండ్రి పరిశుద్ధుడు కనుక మనల్ని పరిశుద్ధంగా జీవించమన్నాడు కదా అనే భయము నా ప్రభ, భక్తిని ప్రతి ఒక్కరిలో కలిగించమని అడుగుచున్నాం నా తండ్రి. అజ్ఞానుల వలె నా ప్రభ అల్లరి చిల్లరగా బిడ్డలు ఉండకుండా నా తండ్రి, అల్లరితో కూడిన ఆటపాటలో బిడ్డలు ఉండకుండా నా ప్రభ నెమ్మది కలిగి నా తండ్రి మీరెంత డీసెంట్గా ఉంటారు అదే డీసెంట్గా మేము కూడా ఉండలాగా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి. నేను పరిశుద్ధుడను కనుక మీరును పరిశుద్ధులై జీవించండి అన్నారు. ఆ పరిశుద్ధత నా ప్రభ మాకు అనుగ్రహించండి నా తండ్రి. అలాగే నా ప్రభ మీ రక్తం, మీ శరీరం తీసుకునేటప్పుడు ఎవరో కూడా నా ప్రభ అయోగ్యంగా చెయ్యి వేయకుండా నా తండ్రి భయము, భక్తి కలిగి, వినయం, విధేయతతో నా ప్రభ వారు చేసిన గడిచిన దినాల్లో వారు చేసిన ప్రతి తప్పు నా తండ్రి పశ్చాత్తాపడి నా ప్రభ కన్నీటితో మీ పాదాల దగ్గర ఒప్పుకొని నా తండ్రి విడిచిపెట్టి నా ప్రభ అప్పుడు నా తండ్రి మీ రక్తం, మీ శరీరం తీసుకోవాలి నా ప్రభ. అలా ఎలా సిద్ధపడి ఉండాలి నా ప్రభ, అలా ఎలా సిద్ధపడాలి ఆ జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించండి. ఎలా పశ్చాత్తాపడాలి, అయ్యో నేను ఎంత ప్రయత్నించినా నాకు ఏడుపు రావట్లేదు అని ఎవరైతే బాధపడుతున్నారో ప్రతి ఒక్కరి హృదయాన్ని, కఠినమైపోతున్న హృదయాన్ని కరిగింపచేసిన ప్రభ పశ్చాత్తాపడేది చిన్న తప్పైనా పెద్ద తప్పైనా సరే కన్నీటితో వాళ్ళు ఎంతటి అధికారులైనా సరే, ఎంత పెద్ద హోదాలో ఉన్నా సరే నా ప్రభు, ఎంత గొప్ప పేరు ప్రతిష్టలు ఉన్నా సరే మీ వద్దకు వచ్చినప్పుడు నా తండ్రి పిల్లలైగా నా ప్రభు
మీ ముందుకు వచ్చినప్పుడు నా తండ్రి వారిలో ఉన్న అధికారం నా ప్రభ బిడ్డలకు గుర్తు రానివ్వద్దు నా తండ్రి. మీ మందిరానికి వచ్చేటప్పుడు నా తండ్రి, మీ మందిరంలో కూర్చునేటప్పుడు నా ప్రభ, మిమ్మల్ని ఆరాధించేటప్పుడు, మీ రక్తం మీ శరీరం తీసుకునేటప్పుడు నా తండ్రి ఎవ్వరూ కూడా నా ప్రభ వారు చేస్తున్న ఉద్యోగాన్ని బట్టి, వారు చేస్తున్న వ్యాపారాన్ని బట్టి, సంపాదించే సంపాదనను బట్టి నా ప్రభ, వారికి ఉన్న హోదాన్ని బట్టి వారు గర్వంగా ఉండకుండా నా ప్రభ ఆ హోదా అంతా బయట పెట్టేసి నా తండ్రి, బయట విడిచిపెట్టి నా ప్రభ ఒక మామూలు మనిషిగా మీ సన్నిధికి రావాలి నా తండ్రి. ఒక మామూలు సాధారణమైన వ్యక్తిగా నా ప్రభు, నాకు ఏమీ లేదు, నా తండ్రి ఇస్తే నేను కలిగి ఉన్నది ఏదైనా నా తండ్రి నా మీద జాలిపడి ఇచ్చింది అనే గ్రహింపుతో, ఆ మనసుతో, ఆ కృతజ్ఞత హృదయంతో మీ సన్నిధికి రావాలయ్యా ప్రతి ఒక్కరు నా తండ్రి. ఆ హోదాని, ఆ డిగ్నిటీ నా ప్రభు, ఆ ఉద్యోగాన్ని, ఆ ప్రాఫిట్స్ని, పేరు ప్రఖ్యాతులు అన్నిటిని బయట విడిచిపెట్టి మీ సన్నిధికి నా ప్రభ లోబడి తగ్గింపుతో, విధేయతతో నా ప్రభ మీ సన్నిధికి రావాలి అనే విషయాన్ని ప్రతి ఒక్కరు గ్రహించాలి నా తండ్రి. ఆ గ్రహింపు మీరిస్తేనే నా తండ్రి మీకే స్తోత్రమై ఎలా మిమ్మల్ని ఆరాధించాలి, ఎలా మీ మనసు గెలుచుకోవాలి, ఆ తలంపులు నా ప్రభ మా అందరిలో స్థిరపరచండి నా తండ్రి. ఆ గ్రహింపు మాకు అనుగ్రహించండి. అయోగ్యంగా ఎవరూ కూడా బలలో చేయవేయకుండా నా తండ్రి భయభక్తులతో, పశ్చాత్తాపంతో, కృతజ్ఞత హృదయాలతో నా ప్రభ ప్రతి ఒక్కరిని క్షమించే హృదయాలతో నా ప్రభ బిడ్డలకి ఆ హృదయాలు ఇచ్చి నా తండ్రి, అప్పుడు నా తండ్రి వారు చేసిన ప్రతి తప్పు నా తండ్రి దయతో వారి మీద దయించి క్షమించి నా ప్రభ వారు చేసిన తప్పులన్నిటికీ నా ప్రభ మీరే నా తండ్రి పరిష్కారం పంపించేది మీరే నా ప్రభ, క్షమించేది మీరే నా తండ్రి, ఆ సమస్యలన్నిటికీ పరిష్కారం పంపించేది మీరే నా తండ్రి. ప్రతి ఒక్కరు చేసిన తప్పు క్షమించి నా ప్రభ పరిశుద్ధంగా, పవిత్రంగా నా తండ్రి మీ పనులు చేయవేసే హృదయాలతో బిడ్డలు నింపడ నా తండ్రి. ఒకవేళ అయోగ్యంగా మీ రక్తం శరీరం తీసుకుంటే దానివల్ల ఎలాంటి సమస్యలు మాకు వస్తాయో అది కూడా మీ పరిశుద్ధ గ్రంథంలో మీరు రాపించారయ్యా. ప్రతి ఒక్కరూ అది జాగ్రత్తగా చదివే హృదయాలను బిడ్డలకు అనుగ్రహించండి. కొందరు నిద్రించరు, కొందరు అనారోగ్య పాలయ్యారు, కొందరు అనేక సమస్యలు తెచ్చుకున్నారు అని నా ప్రభు మీరు హెచ్చరిస్తున్నారయ్యా. మొదట మీ హెచ్చరిక నా ప్రభు బిడ్డలు జాగ్రత్తగా పట్టుకునే హృదయాలు మా అందరికీ అనుగ్రహించండి. అలాగే నా తండ్రి మా ప్రయాణంలో మీరే తోడుగా ఉండడం నా ప్రభ, ఆర్థికంగా బిడ్డలు ఇబ్బంది పడకుండా, ఆరోగ్యపరంగా నా ప్రభ బిడ్డలు స్వస్థత, బలము, శక్తి పొందుకుని నా తండ్రి ప్రతి విషయంలో మీ ఎడల భయము, భక్తి కలిగి జీవించాలి. పెరుగుతున్న ఎండలు నా ప్రభ ఎంతో భయంకరంగా ఉండే నా తండ్రి, ఈ వడగాలతో నా ప్రభ చిన్న చిన్న బిడ్డలు నా తండ్రి, ముసలివాడు నా ప్రభ తట్టుకోలేని పరిస్థితిలో ఉన్నారు. ప్రతి ఒక్కరికి ఈ నూతన దినంలో నూతన బలము, నూతన శక్తిని అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. చదువుకునే బిడ్డలకి మీ జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించండి నా ప్రభ. ఉద్యోగ ప్రయత్నాలు చేస్తే మా జ్ఞానంతో అయితే ఆ ఉద్యోగం రాదు, మీరు నా ప్రభ ద్వారాలు తెరిస్తేనే మాకు ఏది మంచి ఉద్యోగమో, మేము చదివిన చదువుకి ఏది సరైనదో, ఎంత శాలరీని మీరు ఇవ్వాలనుకుంటున్నారు, నా తండ్రి చిత్త ప్రకారమే నాకు ఉద్యోగం వచ్చింది అనే గ్రహింపు ప్రతి ఒక్కరిలో కలిగించండి నా తండ్రి. ప్రతి ఒక్కరు నా ప్రభ వారి జీవితంలో మీరు చేసిన ప్రతి మేలు ప్రతి దినము జ్ఞాపకం చేసుకొని మనస్ఫూర్తిగా మీకు కృతజ్ఞతలు చెప్పి కృతజ్ఞత హృదయాలతో నా ప్రభ నింపమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ బిడ్డలు చేస్తున్న వ్యాపారాన్ని 30 60 100 ఫలింపు చేయండి అయ్యా. మరి ల్యాండ్ విషయంలో నా తండ్రి ఏవో గొడవలు ఉన్నాయని బిడ్డలు బాధపడుతున్నారు. గొడవలు పడకుండా సమాధాన పడే హృదయాలను బిడ్డలకు ఇచ్చిన అతను న్యాయాధిపతి మీరే. మీ బిడ్డల పక్షా నుండి నా ప్రభ బిడ్డలకు న్యాయం జరిగించండి. కోర్టు కేసులను ఎవరైతే వెళ్తున్నారో నా ప్రభ మీరే ముందుండి బిడ్డలకు న్యాయం జరిగించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ ఎవరైతే నా తండ్రి ఎగ్జామ్స్ రాసి రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నారు, మంచి రిజల్ట్స్ బిడ్డలు పొందుకునే మంచి సాక్ష్యాన్ని మేము పొందుకునేలా మీ కృప అనుగ్రహించండి. అలాగే బిడ్డల వివాహాల విషయంలో నా ప్రభ మీ చిత్తంలో మీరే బిడ్డలను జతపరచమని అడుగుచున్నాం నా తండ్రి. వివాహాలు ఎవరైతే పెట్టుకునే ఉన్నారు బిడ్డలకు ఆ వివాహాల ముందు మీరుంటే చాలయ్యా. కనాను పెళ్లిలో మీరున్నారు కాబట్టి నా తండ్రి ద్రాక్షరసం అయిపోయింది, ఆ యజమాని పరువు పోయిందేమో, ఆ యజమాని చులకన చేసి హేళనగా మాట్లాడతారేమో అని నా ప్రభు ఎంత గొప్పగా నా తండ్రి, ఎంత గొప్ప తండ్రి నా ప్రభు,
ఎంత దూరం ఆలోచించి మామూలు నీటిని మధురమైన ద్రాక్షరసంగా మార్చిన దేవా మీకే స్తోత్రమయ్య. మీ బిడ్డల్లా తండ్రి, మీరు జతపరిచిన బిడ్డల్లా ప్రభా మరి వివాహాల్లో మీరు ముందుండి సమస్తము సమకూర్చమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా గర్భఫలం కోసం ఎవరైతే ప్రార్థిస్తున్నారో గర్భఫలం యెహోవా ఇచ్చి బహుమానమని చెప్పిన దేవా మీ చిత్తంలో ప్రతి ఒక్కరి గర్భాన్ని తెరిచిన తండ్రి మంచి బహుమానం బిడ్డలు పొందుకునేలా మీ కృప అనుగ్రహించండి. గర్భాన్ని పొందుకున్న ప్రతి బిడ్డల చుట్టూ ఆ తల్లి చుట్టూ బిడ్డ చుట్టూ మీ రెండంచెల కంచె వేయండి అయ్యా. ప్రతి రిపోర్ట్ నార్మల్గా, ప్రతి స్కానింగ్ నార్మల్గా వచ్చేలా మీ కృప అనుగ్రహించండి. ఎవరైతే నా ప్రభు అనారోగ్యంతో హాస్పిటల్కి వెళ్తున్నారు, చెకప్ కోసం వెళ్తున్నారు నా తండ్రి, ఎవరైతే హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు, ఐసీయూలో ఉన్నారు, కోమాలో, వెంటిలేటర్ మీద నా ప్రభు, ఎవరైతే నా ప్రభు క్యాన్సర్తో నా తండ్రి, ఎవరైతే బాధపడుతున్నారో థైరాయిడ్తో, దీర్ఘకాలిక వ్యాధులతో, ఫిట్స్తో నా తండ్రి, గర్భాశయ క్యాన్సర్, గర్భాశయంలో క్యాన్సర్ గడ్డలు, కడుపులోని క్యాన్సర్ గడ్డలతో నా అనేక రోగాలు నా ప్రభు, ప్రతి సమస్యకి కారణం మేమే నా తండ్రి. మేము చేసిన తప్పేనయ్యా, మీ నుండి మేము దారి తప్పిపోతున్నాం కాబట్టి నా తండ్రి మా చేతులారా మేమే సమస్యను కొని తెచ్చుకుంటున్నామయ్యా. ప్రతి ఒక్కరిలో గ్రహింపు బిడ్డలకిచ్చి వారి మనోనేత్రాలు తెరిచినప్పుడు తెలుసో తెలియకో బిడ్డలు చేసిన తప్పు దయతో క్షమించి ప్రతి ఒక్కరి మీద మీ హస్తం వచ్చి పసిపిల్లల కాళ్ళ నుంచి ముసలివాళ్ళ వరకు సంపూర్ణ స్వస్థత మీరిస్తేనే నా తండ్రి. మేము ఎన్ని టాబ్లెట్లు వాడినా, ఎంత పెద్ద పెద్ద హాస్పిటల్లో చూపించుకున్నా, ఎన్నిసార్లు ఆపరేషన్ జరిగినా సరే, ఎంతమంది డాక్టర్లు చూసినా, ఎంత ఖర్చు పెట్టినా సరే నా ప్రభు స్వస్థత మీ దగ్గర నుంచి చూస్తేనే బిడ్డలు పూర్తిగా కోలుకుంటారయ్యా. ప్రతి ఒక్కరి మీద దయ చూపించిన అతను నూతన ఆయుష్ని, నూతన ఆరోగ్యాన్ని, నూతన బలము, నూతన శక్తిని నా ప్రభు బిడ్డలందరికీ మీరు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభు విదేశాల్లో ఉండే ఎవరైతే చదువుకుంటున్నారో బిడ్డలకు నా ప్రభు వారికి కావలసిన సమస్తము మీరే సమకూర్చండి. వారు ఎవరి దగ్గర అయితే పని చేస్తున్నారు ఆ యజమానులకి బిడ్డల మీద చాలా దయ పుట్టించమని అడుగుచున్నామయ్యా. వారు చేసిన చేతి కష్టార్జితానికి తగిన జీతం ఇచ్చే మనసు ఆ యజమానులకి అనుగ్రహించున్నది. ఒకరికి మా మీద దయ కలగాలన్నా, మా మీద జాలి కలగాలన్నా అది మీరిస్తేనే నా తండ్రి. ఒకనొక సమయంలో యోసేపు నా తండ్రి ఈజిప్ట్కి బానిసగా అమ్మవేయబడినప్పుడు జైలు అధికారికి, ఇంటి యజమానికి యోసేపు మీద దయ పుట్టించారని ఎంత గొప్ప మనసు. ఎవరు మమ్మల్ని విడిచిపెట్టినా, ఎవరు మమ్మల్ని ద్వేషించినా, ఎవరు మమ్మల్ని నా ప్రభు మమ్మల్ని ప్రేమించినా ప్రేమించకపోయినా ఎప్పుడూ మమ్మల్ని కనిపెట్టుకుని ఉండే తండ్రి అయ్యా మీరు నా తండ్రి. ప్రతి ఒక్కరి గ్రహింపు అనుగ్రహించండి. నేను ఒంటరి వాడిని కాదు నా తండ్రి, ఎప్పుడు నాతోనే ఉంటాడు. నేను దుఃఖపడినప్పుడు నన్ను ఓదారుస్తాడు, నేను ఓడిపోయినప్పుడు నన్ను ధైర్యం ఇస్తాడు, నేను భయపడినప్పుడు నాకు తోడుగా ఉంటాడు, నేను ఒంటరిగా ఉన్నప్పుడు నా తండ్రి నేను నడవలసిన దారిలో నా తండ్రి నన్ను నడిపిస్తాడు కదా. నేను దిగులు పడినప్పుడు ఆ దిగులు తీసివేసి నా తండ్రి నాకు సంతోషాన్ని ఇస్తాడు అనే గ్రహింపు ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించండి. బిడ్డలు నా ప్రభ ఎవరైతే పని లేకుండా ఇంకా ఎవరైతే నా ప్రభ ప్రయత్నాలు చేస్తున్నారో వారు చేయదగిన పని త్వరగా పొందుకునేలా మీ కృప అనుగ్రహించండి. అలాగే చదువు అయిపోయి ఉద్యోగ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో బిడ్డలకు మీరు తోడుగా ఉంటే చాలు నా తండ్రి. అక్కడ దాకా తీసుకెళ్ళింది మీరే నా తండ్రి. అక్కడ దాకా తీసుకెళ్ళి చేయి విడిచిపెట్టే తండ్రి కాదయ్యా మీరు. బిడ్డలు చేయదగిన ఉద్యోగాలు బిడ్డలు పొందుకునేలా మీ కృప అనుగ్రహించండి. వారి పని త్వరగా ముగించుకొని మరలా క్షేమంగా మా గృహాలు మా దేశానికి చేరుకునేలా మీ కృప అనుగ్రహించండి. యుద్ధాన్ని ఆపివేయమని అడుగుచున్నాం నా తండ్రి. మిమ్మల్ని అడిగే అర్హత లేని వాళ్ళమయ్యా. దయగల దేవా మీకే స్తోత్రం నా తండ్రి. ఈ రోజు జరగబోయే ప్రతి ఒక్క సన్నిధిలో నా ప్రభ, ప్రతి ఒక్క ఆలయంలో నా తండ్రి, ప్రతి ఒక్క చర్చిలో నా ప్రభ మీ ఆరాధనలు ఎక్కడెక్కడైతే జరుగుతున్నాయో నా ప్రభ మనస్ఫూర్తిగా భయము భక్తితో నా తండ్రి సొలొమోన్ మహారాజు గారు నా ప్రభ ఆలయాన్ని యెరూషలేము దేవాలయాన్ని కట్టించి ఆరాధన చేసినప్పుడు మీ సన్నిధి వెలుగువలే నా ప్రభ దిగి వచ్చిందయ్యా. అందరూ ఏక మనసు ఏక ఆత్మతో మిమ్మల్ని ఆరాధించారు, ఏక మనసు ఏక ఆత్మతో మిమ్మల్ని స్తుతించారు నా తండ్రి, మిమ్మల్ని ఘనపరిచారయ్యా. అదే ఏక ఆత్మ ఏక మనసు నా ప్రభ ప్రతి ఒక్కరి మందిరంలో నా ప్రభ మీరు అనుగ్రహించండి. మీ మందిరానికి వెళ్ళే ప్రతి ఒక్కరిలో ఏక ఆత్మ ఏక మనసు నింపమని అడుగుచున్నాం నా తండ్రి. మీకు మహిమ ఘనత చెల్లించుకోమని నా ప్రభ
అలాగే నా తండ్రి ఎవరైతే ఈ దినాన జన్మదినం జరుపుకుంటున్నారో నా తండ్రి మరి బిడ్డలకి నూతన దయా కిరీటాన్ని బిడ్డలకు అలంకరించిన ప్రభ నూతన ఆశీర్వాదాలతో మరి బిడ్డలు నింపమని అడుగుచున్నాం నా తండ్రి. గడిచిన సంవత్సరాలంతా ఒకవేళ బిడ్డలు మీకు దూరంగా ఉండుంటే, లోకంలో బ్రతుకుంటే నా తండ్రి ఆ లోకాన్ని అసహించుకొని ఈ నూతన సంవత్సరంలోనైనా మీకు దగ్గరయ్యేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి. బిడ్డలకి వారికి ఏదైతే కావాలని బిడ్డలు ఆశ కలిగి ఉన్నారు, వారికి మంచి భవిష్యత్తు ఇచ్చిన ప్రభ ప్రతి విషయంలో కూడా మీ ఎడల భయం భక్తి కలిగి జీవించే నూతన హృదయాలను బిడ్డలకు అనుగ్రహించిన నూతన ఆశీర్వాదాలు బిడ్డల మీద ఉంచిన ప్రభ నూతన భవిష్యత్తుని, నూతన హృదయాలని, నూతన భయాన్ని, భక్తిని నా ప్రభ బిడ్డలకు అలవాటు చేయమని అడుగుచున్నాం నా తండ్రి. మీ మీదే ఆధారపడాలి, మీ మీదే ఆనుకోవాలి, మీ గురించి ఆలోచించాలని నూతన హృదయాన్ని బిడ్డలకు ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ ఎవరైతే ఈ నూతన దినంలో నా తండ్రి మరి మ్యారేజ్ యానివర్సరీ జరుపుకుంటున్నారు నా తండ్రి. ఆ భర్త భార్యని నా ప్రభు మీరు ఆశీర్వదించి నా తండ్రి మీ చిత్తంలో బిడ్డలు జతపరిచారు కాబట్టి నా ప్రభ ప్రతి విషయంలో ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి నమ్మకంతో జీవించేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి. ఒకరికొకరు తోడుగా ఉండేలా మీ కృప అనుగ్రహించండి. ఆ కుటుంబాన్ని మీరు ఆశీర్వదించిన ప్రభ మరి నూతన హృదయాలని, ఒకరి మీద ఒకరికి నూతన ప్రేమను బిడ్డలకు కలిగించిన ప్రభ, నూతన నమ్మకాన్ని నూతనంగా ఇచ్చిన ప్రభ మరి బిడ్డలకు నా తండ్రి నూతన ఆశీర్వాదాలు బిడ్డలు ఉంచమని, ఆ కుటుంబంలో ఉంచమని అడుగుచున్నాం. వారికి ఇచ్చిన బిడ్డల బట్టి మీకు స్తోత్రం నా ప్రభ. నూతన భవిష్యత్తును బిడ్డలకు కలిగించి ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ ప్రతి విషయంలో మీ ఎడల భయం భక్తి కలిగి జీవించేలా ఆ కుటుంబాన్ని నా ప్రభ మీరు ఆశీర్వదించమని, మీ కాపుదల కుటుంబం చుట్టూ ఉంచమని అడుగుచున్నాం నా తండ్రి. కుటుంబంలో నా ప్రభ ఒకవేళ అప్పులు ఆర్థిక సమస్యలు ఉంటే యేసు నామములో తీసివేసి నా ప్రభ నూతన ఆశీర్వాదాలతో కుటుంబాన్ని నింపమని అడుగుచున్నాం నా తండ్రి. ఈ రోజంతా మేము చేసే ప్రతి పని సమస్తము మీ హస్తాలకు అప్పగించుకుంటూ యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.